సో చెప్పడం మర్చిపోయినా, మనకి ఇండియా వీసా వచ్చింది అండ్ $177కి వన్ టైం విజిట్. వావ్. ఒకప్పుడు యూఎస్ వీసా కోసం లైన్లలో నిలబడుతుండే, ఇప్పుడు ఇండియా వీసా కోసం మంచిదైంది, ఆన్లైన్ అప్లై చేయవచ్చు. బట్ ఐఎమ్ హ్యాపీ యూనో. వస్తున్నా ఓన్లీ 5 daysకి. పర్సనల్ జస్ట్ అమ్మ నాన్న తమ్ముడు వీళ్ళని కలిసి 2-3 గుళ్ళు ఉన్నాయి, అవి తిరిగేసి రిటర్న్ వచ్చేసామని. వెరీ షార్ట్ ట్రిప్, చాలా అన్ప్లాన్డ్గా. స్ప్రింగ్ బ్రేక్ వస్తుంది నెక్స్ట్ వీక్. ఇవాళ సాయంత్రం 2 మిడ్ టర్మ్లు ఇచ్చేసి దాని తర్వాత రేపు మార్నింగ్ ఫ్లైట్ ఎక్కాలి. సో నథింగ్ అంటే అఫ్కోర్స్ ఇట్స్ ఎక్సైటింగ్ ఫర్ మీ, బట్ నథింగ్ హడావిడి లేకుండా సింపుల్గా వచ్చి సింపుల్గా రిటర్న్ వచ్చేస్తా. నెక్స్ట్ టైం మళ్ళీ టైం తీసుకుని వస్తా ఇండియాకి. బట్ ఇప్పుడైతే ఏం ప్యాక్ చేసుకోవాలో కూడా తెలియదు అసలు. బేసిక్గా వేసుకున్న బట్టలు పాస్పోర్ట్ పట్టుకొని రావాలని ఉండే, కొన్ని చేయాలి తప్పదు. సో ఇప్పుడు ప్యాక్ చేసుకొని వెహికల్స్లో ఫ్యూయల్ కొట్టించేసి వెహికల్స్ మంచిగా సెక్యూర్గా ప్యాక్ చేసి నైట్ కాసేపు పడుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఆన్లైన్లో చెక్ ఇన్ చేయలేదు, మధ్యాహ్నమే వచ్చిన. ఎందుకంటే మళ్ళీ పొద్దున 8 o'clock అంటే 5 o'clockకి అక్కడ ఉండాలి, ఆగమాయం అవుతుంది. ఇప్పుడు వస్తే ఏంటంటే పక్కనే ఉంది ఎయిర్పోర్ట్. ఇంకా మనకు వాళ్ళు డాక్యుమెంట్స్ కావాలి, థింగ్స్ కావాలి అంటే ఇంకా డే అయిపోలే కాబట్టి మనకు కొద్దిగా టైం ఉంటుంది. ఇవన్నీ ఆన్లైన్లో ఈజీగా ఉండాలి, కానీ వాళ్ళు కౌంటర్ దగ్గరికే వచ్చి బోర్డింగ్ పాస్ తీసుకో అంటే ఏమో ఇంకా సర్ప్రైజెస్ ఉండద్దు అని చెప్పేసి చాలా సింపుల్గా ప్యాక్ చేసిన బ్యాగ్. ఎక్కువ ఏం తీసుకెళ్ళట్లేదు. 2 జతలు బట్టలు, తమ్ముడి ఉంటాయి, తమ్ముడి వేసుకోవచ్చు ఇన్ కేస్ మనకు కావాలంటే. మనం అయినా వెళ్ళేది 4-5 రోజులకి. ఇక ట్రావెల్ డేస్ పక్కన పెడితే అక్కడ ఉండేది ఉంది, తిప్పి కొడితే ఒక 5 days మంచిగా ప్రాపర్గా. సో అంత టైం ఉండదు మనకి. ఇట్లా చూస్తూనే అయిపోతుంది టైం మొత్తం. తొందరగా ఈ పని చేసేసుకుంటే రూమ్కి వెళ్ళి మళ్ళీ ఇలాంటి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సరే ఎగ్జామ్స్లో ఎందుకులే కానీ. ఇది బైసన్, అది బేర్, అది యాక్. 2 యాక్స్. ఇది యాంకరేజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.